అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మర్చిపోకముందే పలు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా ఢిల్లీ నుంచి లేహ్కు వెళ్తున్న ఇండిగో విమానం 6E2006 ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 182 మంది ఉన్నారు. సాంకేతిక లోపం తలెత్తగానే భద్రతా ప్రోటోకాల్స్ ను పాటిస్తూ ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నట్టు ఇండిగో ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్ నుండి తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం తిరిగి హైదరాబాద్లో ల్యాండ్ కావడంతో ప్రయాణికులకు ఆందోళన గురయ్యారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జరిగినటువంటి ఘటన విమాన ఘటన అహ్మదాబాద్ ఘటన మరొక ముందుకే ఎయిర్ ఇండియాకు సంబంధించిన పలు విమానాల్లో సాంకేతిక లోపము తలెత్తుతున్నాయి. దీంట్లో దాదాపుగా ఇప్పటి వరకు గత 48 గంటల్లో సుమారుగా 8 విమానాల్లో ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల్లో అయితే సాంకేతిక లోపము ఏర్పడడంతో అయితే ప్రయాణికులు అయితే బెంబేలెత్తినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఫ్లైట్ బోయింగ్ 787A143 సంబంధించిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి ప్యారిస్ కి అయితే వెళ్తుంది. దీంట్లో బోయింగ్ సంబంధించిన హైడ్రాలిక్ సంబంధించినటువంటి సాంకేతిక లోపం ఏర్పడడంతోనైతే ప్రయాణికులు అయితే ఆందోళనకు చెందినటువంటి పరిస్థితి. అక్కడ వెంటనే అది గమనించినటువంటి పైలట్ ఏదైతే ఉన్నారో కో పైలట్ ఇద్దరు కలిపి కూడా వెంటనే ప్రయాణికులని అప్రమత్తం చేసి కిందికైతే దింపడం జరిగింది. హైడ్రాలిక్ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంకో విమానంలో అదే ఎయిర్ ఇండియాకి సంబంధించిన హైదరాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న విమానంలో ఒకసారిగా సాంకేతిక లోపం అయితే ఏర్పడింది. దీన్నే రన్వే పైనే విమానాన్ని ఆపేసినటువంటి పైలట్ ప్రయాణికులు దాదాపుగా దీంట్లో సుమారుగా 200 మంది అయితే ప్రయాణికులు అయితే ఉన్నారు. వీరిని వెంటనే ప్రయాణికులను అక్కడి రన్వే పైన దింపివేసి వారిని వేరొక విమానం ద్వారా ఆల్టర్నేట్ గా కొద్దిగా సమయం తీసుకొని ఇతర విమానాల ద్వారా అయితే లండన్ కి అయితే పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబైకి వెళ్లవలసినటువంటి ఎయిర్ ఇండియా విమానంకు సాంకేతిక లోపం ఏర్పడంతో వాళ్ళని దాన్ని అయితే కలకత్తాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం అయితే జరిగింది. మరి దీని నుంచి కొచ్చి నుండి అదేవిధంగా ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి సంబంధించి అయితే దీంతో ఈ సాంకేతిక లోపంతోనే భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రయాణికులకు మరొకటి బాంబు బెదిరింపు కూడా వచ్చేసింది. అత్యవసరంగా నాగపూర్ అయితే ల్యాండ్ చేయడం జరిగింది. దీంట్లో 156 మంది ప్రయాణికులు ఉండగా వీరికి సంబంధించి బాంబు స్క్వాడ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సంబంధించి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి బాంబు లేదు, ఫేక్ కాల్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీంతో ఎయిర్ ఇండియాకు సంబంధించిన ప్రయాణికులైతే ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకోవాలన్నా ప్రయాణించాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఆ భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ సాంకేతిక లోపం వస్తుందో ఏమవుతుందో. అహ్మదాబాద్ లో ఘటన జనరల్ గా ఏ ఫ్లైట్లలో సాంకేతిక లోపం అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. కానీ అహ్మదాబాద్ ఏదైతే ఘటన జరిగిందో 100 మంది ప్రాణాలు కోల్పోవడంతో అయితే జనరల్ గా బిజినెస్ కు సంబంధించిన వ్యక్తులు కానీ అదేవిధంగా ఇతర దేశాలకు చదువు కోసం ఉన్నత చదువుల కోసం వెళ్తున్నటువంటి వారు కానీ అదేవిధంగా అక్కడే స్థిరపడినటువంటి వారు కానీ వచ్చి రాకపోకలకు రెగ్యులర్ గా రాకపోకలు చేసినటువంటి వారికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎయిర్ ఇండియాలో తలెత్తుతున్నటువంటి రెగ్యులర్ గా 2 రోజుల్లోనే ఇన్ని విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అయితే దీనికి సంబంధించిన ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి టాటా గ్రూప్ కు సంబంధించిన ప్రతినిధులతోని ఎవరైతే కేంద్ర పౌర విమానయాన సంస్థ శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి, మీరు ఎందుకు చెక్ చేసుకోవడం లేదని చెప్పేసి వారిని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా దీంట్లో 2022లో ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి అయితే టాటా సంబంధించినటువంటి గ్రూప్ అయితే 74% కిందకైతే దీనికి తీసుకోవడం జరిగింది. ఎయిర్ ఇండియా తీసుకున్న తర్వాత టాటా గ్రూప్ అదేవిధంగా సింగపూర్ కు సంబంధించినటువంటి సంస్థలు అయితే ఎయిర్ ఇండియాను నడుపుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎయిర్ ఇండియాలోనే ఇంత
పెద్ద సాంకేతిక లోప సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మొన్న జరిగిన ప్రమాద ఘటన చాలా పెద్ద ప్రమాద ఘటన, ప్రపంచంలో చాలా పెద్ద ప్రమాద ఘటన. ఇది మరొక ముందుకే ఇన్ని సాంకేతిక లోపాలు కారణం ఏంటని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ ను కూడా ఒక విధంగా పిలిచి అయితే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముందుగా ఏరోప్లేన్ బయలుదేరే సమయంలో దీనికి సంబంధించి అయితే ఫ్యూయల్ కి సంబంధించి ఏరోప్లేన్ అనేది ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశానికి వెళ్తుంది, ఎంత సమయం పడుతుంది, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, దానికి కావాల్సిన ఫ్యూయల్ ఏంటి, ఆ ఫ్యూయల్ కి సంబంధించినటువంటి సరఫరా కరెక్ట్ గా అవుతుందా లేదా అనేది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్, ఆ సంస్థకు సంబంధించిన టెక్నీషియన్స్ అయితే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముందుగా అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి విమానాన్ని అయితే ముందుగా భద్రతా సిబ్బంది అదేవిధంగా టెక్నీషియన్స్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా చెక్ చేసి దానికి సంబంధించిన రన్వే పై తర్వాత వెళ్ళిన తర్వాత హైడ్రాలిక్స్, దానికి సంబంధించిన హైడ్రాలిక్స్ తోని పూర్తిగా పనిచేస్తున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళ పైన ఉంటుంది. వీరు చెక్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అధికారులు కూడా వారిని అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి పనిచేసే వాళ్ళని టెక్నీషియన్స్ కూడా అడిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ నుంచి రాయ్పూర్ రీసెంట్ గా ఢిల్లీకి నుంచి రాయ్పూర్ వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తడంతో కొద్దిగా దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు దానికి సంబంధించినటువంటి డోర్ అక్కడి నుంచి డోర్లు తెరుచుకోకపోవడంతో, దిగడానికి డోర్లు తెరుచుకోకపోవడంతో దాంట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా రాయ్పూర్ చెందినటువంటి మేయర్ కూడా ఉన్నాడు. దాంట్లో వాళ్ళు చాలాసేపు భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో, విమానం సాంకేతిక లోపం ఏర్పడిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా, ఏమైనా బ్లాస్ట్ అవుతుందా అన్నది భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 40 నిమిషాల తర్వాత అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సిబ్బంది ఆ డోర్ ని తెరిచినప్పుడు మాత్రం 40 నిమిషాల తర్వాత అయితే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా బయట నుంచి లోపల నుంచి బయటకు దిగి వెళ్లిపోవడం అయితే జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఎలాంటిది కూడా జరగలేదు. అయితే ఈ సాంకేతిక లోపాలతో రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఈ సాంకేతిక లోపాలతోని రెగ్యులర్ గా ప్రయాణం చేసే బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, కానీ రాజకీయ నాయకులు కూడా చాలా మంది ప్రయాణిస్తుంటారు. దీంతో వాళ్ళందరూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే విమానాల్లో ప్రయాణించాలంటే ఒకవైపు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుష, అయితే శివ, మనం చూసుకున్నట్టయితే అహ్మదాబాద్ ఘటన తర్వాత చాలా వరకు తరచూ సాంకేతిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విమానాలలో. అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాతే సాంకేతిక సమస్యలను గుర్తిస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఫ్లైట్ స్టార్ట్ అవ్వక ముందుకు జనరల్ గా చూసుకున్నట్లయితే ఒక 2-3 అవర్స్ టైంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర పౌర సరఫరా విమానయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఏదైతే సంస్థ ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, వీళ్ళన్నిటికీ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కానీ అదేవిధంగా అధికారులు కానీ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా క్షుణ్ణంగా దానికి సంబంధించిన 2-3 మెయిన్ గా చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఫ్యూయల్ కి సంబంధించి మెయిన్ గా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. ఫ్యూయల్ కి సంబంధించి అదేవిధంగా దానికి సంబంధించిన ఫ్యూయల్ సరఫరా అవుతుందా అవుతలేదా, దానికి సంబంధించిన ఫ్యూయల్ కి అవుట్పుట్ ఉందా లేదా అని చెప్పేసి, అదేవిధంగా దీంట్లో మెయిన్ గా హైడ్రాలిక్స్ ఏదైతే రన్వే పై వెళ్తున్న సమయంలో దీనికి సంబంధించినటువంటి హైడ్రాలిక్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో హైడ్రాలిక్స్ పనిచేస్తున్నాయా లేదా, అదే విధంగా బోయింగ్ సంబంధించినటువంటి మిషన్స్, అదే విధంగా దానికి సైడ్ లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అవి కూడా తిరుగుతున్నాయా లేదా అనేది కూడా పూర్తిగా వింగ్స్ ఏదైతే ఉన్నాయో వింగ్స్ లో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలను కూడా వాళ్ళు పూర్తిగా చెక్ చేసుకునే ప్రయాణికులను లోపలికి అనుమతించాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ప్రయాణికులను రెగ్యులర్ మాదిరిగానే చెక్ చేసుకోవడము పంపించడం అయితే జరుగుతుంది. కానీ చేసుకున్న తర్వాత కూడా ఈ ఫ్లైట్ స్టార్ట్ అయిన అనంతరము ఏదైతే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని ఏదైతే పైలట్ ఉన్నాడో పైలట్లు గ్రహించి మాత్రమే వీటిని అయితే ప్రయాణికులను అయితే కాపాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ దీనికి సంబంధించి పైలట్ గానీ కో పైలట్ గానీ ఇలాంటి సమస్యలను పైకి వెళ్లిన తర్వాత గమనిస్తే మాత్రము వాటిని వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో వాటికి సాంకేతిక లోపం ఉందని చెప్పేసి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడనైతే దింపడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో గత 48 గంటల్లోనే ఇలాంటి సమస్యలు తలెత్తడంతో అయితే ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీనిపైనే కూడా కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి పూర్తిగా అధికారులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా దీనిపైన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుష, అయితే శివ, తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. మరి వారిని మళ్ళీ వేరే విమానంలో తిరుపతి తరలించారా?
అంటే తిరుపతికి వెళ్లాల్సిన ఫ్లైట్ ఒక్కసారిగా సాంకేతిక లోపం రావడంతో అయితే దాంట్లో సుమారుగా 80 మంది ప్రయాణికులు అయితే అక్కడికి వెళ్ళడానికి బుక్ చేసుకున్న పరిస్థితి. ఫ్లైట్ లో ఉండగానే సాంకేతిక లోపం సమస్య ఏర్పడడంతో అయితే ఒకసారిగా ప్రయాణికులు ముందుగా ఎలాంటి సాంకేతిక సమస్య వచ్చినా కూడా అహ్మదాబాద్ ఘటన అనేది వాళ్ళ కళ్ళ ముందులో కనబడుతుండటంతో తీవ్ర భయాందోళనకైతే గురవుతున్న పరిస్థితి. వారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే వారికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, మీరు సురక్షితంగా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని కిందికి దింపేసి కొంతమందిని ఎవరైతే తిరుపతికి వెళ్ళాలని 80 మంది అయితే ఎవరైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నారో వారిని అయితే 80 మందిని కూడా వివిధ విమానాల ద్వారా కొద్ది మందిని 10 మందిని 20 మందిని అయితే పూర్తిగా అయితే వేరే విమానాల ద్వారా అయితే తిరుపతికి అయితే పంపించినటువంటి పరిస్థితి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.